హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జేఆర్. వెల్కమ్ టు కాల్మీ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎయిన్ మాస్టర్ యూజ్ చేసి మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయ్యాక క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ కదా, లాంగ్ వీడియో కాబట్టి 60:9 రేషియోలో తీసుకొని దాని మీద క్రియేట్ న్యూ మీద నొక్కండి. బ్యాక్గ్రౌండ్లో కలర్ ఇమేజ్ ఒకటి కావాలి. అందుకోసం నేను డిఫాల్ట్గా కైన్ మాస్టర్లో ఉన్న ఇమేజ్ని తీసుకుంటున్నా. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మన పిక్ థంబ్నెయిల్లో మన పిక్ పెడితే ఫస్ట్ బాగా మంచిగా థంబ్నెయిల్లో మన పిక్ కావాలి కాబట్టి నేను ముందుగానే నా పిక్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పిఎన్జి ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకున్నా. మీకోసం మళ్ళీ చూపిస్తాను ఎలాగో అనేది. నేను బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కోసం అడాబ్ ఎక్స్ప్రెస్ యాప్ని యూజ్ చేస్తాను. ఈ యాప్ చాలా క్లియర్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చాలా క్లారిటీగా మన పిక్ని అయితే పిఎన్జి ఫార్మేట్లో డౌన్లోడ్ చేస్తుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి మనం ఏదైతే పిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ పిక్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి నీట్గా మనకి పిఎన్జి ఫార్మేట్లో వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తే పిఎన్జి ఫార్మాట్లోకి పిక్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కైన్ మాస్టర్ యాప్లోకి వెళ్ళండి. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న మన పిక్ని యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసాం. మన పిక్ ఎంతవరకు స్క్రీన్కి కావాలో అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే ఓకే, అడ్జస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను పిఎన్జి ఫార్మాట్లో రెడీ చేసి పెట్టుకున్నా, సో అందుకే మీకు చూపెట్టలేదు, వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉంటుందని. సో ఈ విధంగా ఈ పిక్ని కొద్దిగా ఎక్స్ట్రా లార్జ్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుందాం. నెక్స్ట్ టెక్స్ట్ ఇచ్చుకుందాం. టెక్స్ట్ నేను లాస్ట్లో ఇస్తాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా మన పిక్ హైలైట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లో ఈ పీసీ పిక్ ఉంది కదా బ్లర్ అవ్వాలి. దానికోసం ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బేసిక్ ఎఫెక్ట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ తీసుకుంటే ఒక నార్మల్ బ్లర్ ఉంటుంది, నెక్స్ట్ వన్ తీసుకుంటే హెవీ బ్లర్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ వన్ సరిపోతుంది, నార్మల్ బ్లర్. ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మొత్తం స్క్రీన్ మొత్తం తీసుకుంటే స్క్రీన్ మొత్తం యాడ్ చేసి ఇక్కడ ఈ కార్నర్లో 3 డాట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మనకి ఈ మన పిక్ ఫ్రంట్లోకి రావాలి, హైలైట్ అవ్వాలి కాబట్టి ఈ పిక్ మీద ఈ పిక్ లేయర్ మీద క్లిక్ చేసి ఈ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రింగ్ టు ఫ్రంట్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన పిక్ అనేది బయటకు వచ్చేస్తుంది, బ్లర్ లేయరు బ్యాక్ వెళ్తుంది. సో ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసాం. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మనకి లెటర్ సైజ్ని పెంచుకొని దీనికి కలర్ యాడ్ చేద్దాం. రెడ్ కలర్ యాడ్ చేసాం. అవుట్లైన్ కూడా ఇద్దాం వేరే కలరు, బాగా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఓకే, బ్లాక్ ఇచ్చాను, రెడ్కి అవుట్లైన్ బ్లాక్ కలర్ బాగుంది.
బ్యాక్ వచ్చేసి ఇంకొక లేయర్ తీసుకున్నాం, ఇంకొక టెక్స్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇదే కలరు ఇదే అవుట్లైన్ కావాలనుకుంటే సేమ్ దీని మీద క్లిక్ చేసి ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. అంటే ఇలాంటిది ఇంకోటి వస్తుంది. ఇదే నువ్వు తీసుకున్నావంటే మనకి ఎలాంటి కలర్స్ యాడ్ లేకుండా సేమ్ అవే ఫాంట్లో అవే లెటర్స్ వస్తాయి అదే కలర్లో. సో ఆటోమేటిక్గా మనం ఎడిట్లోకి వెళ్ళి ఇవన్నీ బ్యాక్ వచ్చేసి thumbnails చేయడం ఎలా. ఓకే, చూడండి ఆటోమేటిక్గా సేమ్ కలర్ సేమ్ ఫాంట్. మనం ఒకవేళ అవసరం లేదనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, మిగతా ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఈ కలర్ అవసరం లేదనుకుంటే సేమ్ దాని మీద క్లిక్ చేసి కలర్ ఉంది కదా, కలర్ మీద క్లిక్ చేసి బ్లూ పెట్టుకుందాం లేదా ఎల్లో పెట్టుకుందాం. ఓకే, ఇది బాగుంది. సో thumbnails చేయడం ఎలా. ఓకే, ఇంకో రెండు ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. సేమ్ పిఎన్జి ఫార్మేట్లో రెడీ చేసి పెట్టుకొని ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, సో కేన్ మాస్టర్లో కదా మనం యూజ్ చేసేది. సో కేన్ మాస్టర్ లోగో యూట్యూబ్ కోసం కదా, యూట్యూబ్ వీడియోస్ ఉంది కాబట్టి యూట్యూబ్ వీడియోస్ది. ఓకే, సో ఈ విధంగా thumbnail మనం ప్రిపేర్ చేయొచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ పక్కన ఈ సింబల్ ఉంది కదా, స్క్రీన్ సింబల్, దాని మీద క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ మీద కొడితే ఆటోమేటిక్కి మనకి thumbnail క్యాప్చర్ అయ్యి మన గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. చూపిస్తాను అది కూడా. సో ఈ విధంగా మనం నీట్గా thumbnailని ఈజీగా కేన్ మాస్టర్లో రెడీ చేసుకోవచ్చు. ఇంత అట్రాక్టివ్గా సింపుల్గా చేసుకోవచ్చు కేన్ మాస్టర్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.